హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సువర్ణ వంటలు. ఈరోజు బాలామృతంతో కేక్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక కప్పు బాలామృతం తీసుకోవాలి, మిక్సీలో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. అందులో కొన్ని యాలకులు వేసుకొని పొడి చేసుకోవాలి. తర్వాత 4-5 స్పూన్ల చక్కెర వేసుకోవాలి. ఎందుకంటే బాలామృతంలో చక్కెర ఉంటుంది కదా, అందుకే తక్కువ వేసుకోవాలి. తర్వాత 3-4 స్పూన్ల 5 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఒక కప్పు పెరుగు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత సగం కప్పు 1 స్పూను బేకింగ్ సోడా, 1 స్పూను తినే సోడా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కొన్ని పాలు వేసుకుంటూ విస్కర్తో కలుపుకుంటూ ఉండలేకుండా కలుపుకుంటూ ఉండాలి. తిప్పుతూ కలుపుతా ఉండాలి. ఉండకూడదు. ఎందుకంటే కేక్ బ్యాటర్ ఎలా ఉండాలో అలా ఉండాలి. కొన్ని వేసుకుంటూ కలుపుకోవాలి. నాకైతే పాలు ఎక్కువనే పట్టాయి. ఇలా కలుపుకొని ఇలా జారులా ఉండాలి. కేక్ బౌల్కి నెయ్యి రాసుకొని కేక్ బ్యాటర్ని అందులో వేసుకొని పైన జీడిపప్పు బాదం పప్పుతో గార్నిష్ చేసుకొని వెడల్పాటి బౌల్ని స్టవ్ మీద పెట్టుకొని దాని మీద ఒకటి స్టాండ్ పెట్టుకొని అందులో మనం కేక్ బ్యాటర్ని పెట్టి పైన మూత పెట్టి 40 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అంతేనండి, మన బాలామృతం కేక్ రెడీ అవుతుంది. మీరు ఇలానే తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకి బాలామృతం కేక్ మంచిగా హెల్తీగా పిల్లలు బాగా ఎదుగుతారండి. ఇలా చేసి పెట్టండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మాకైతే చాలా బాగా వచ్చింది బాలామృతం కేక్. మేము ఇలా తీసుకొని కట్ చేస్తే స్పాంజీ కేక్ లాగా చాలా మెత్తగా వచ్చిందండి. మీరు ఇలానే తయారు చేసుకోండి, చాలా బాగుంటుంది. పిల్లలైతే ఇష్టంగా తిన్నారండి. మీరు కూడా ఇలానే తయారు చేసుకోండి. స్పంజ్ లాగా చూడండి, ఇలా చేసుకోండి, ఇష్టంగా తింటారు.